ట్రైన్ లో రష్ మాత్రం మామూలుగా లేదు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దుగానే లేసి రెడీ అయిపోయాను. ఈ రోజు నేను వచ్చేసి మహబూబాబాద్ కి అయితే వెళ్తా ఉన్నాను. అందుకనే ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము ఈ రోజు. ఇంకా ఇప్పుడు వచ్చేసి నాంపల్లికి అయితే బయలుదేరిపోయాను. మనకి నాంపల్లి నుండే ట్రైన్ ఉంది. ఫైనల్లీ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాం. మనం టికెట్ తీసేసుకుని ఎక్కడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేశాను. జస్ట్ 2 minutes లేట్ అయితే ట్రైన్ అయితే మిస్ అయిపోయేటోని నేను. ట్రైన్ ఎక్కేశాను కానీ సీట్ అయితే దొరకలేదు. నిల్చొని పోతా ఉన్నాను. అలాగే రష్ ఎంత ఉందో చూడొచ్చు మీరైతే. ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ట్రైన్. సికింద్రాబాద్ రాగానే ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి ట్రైన్ ఎక్కడానికి. సికింద్రాబాద్ రాగానే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఫైనల్లీ 4 hours జర్నీ తర్వాత మహబూబాబాద్ కి అయితే వచ్చేసాను. నేను వచ్చేసి ఇక్కడ సైడ్ దిగాను, ఎందుకంటే ఎక్కడ నుండి దిగడానికి సందే లేదు. ఇంకా మనం ఇక్కడికి వచ్చిన పని చూడడానికి అయితే వెళ్తా ఉన్నాను. ఫైనల్లీ గోల్డ్ షాప్ కి వచ్చేసి పైసలు అయితే కట్టేశాను నేను. అలాగే ఈ రోజు మా సాయి వాళ్ళకి నాకు వచ్చారు, ఇంకా వాళ్ళతో అయితే కలిసేసాను ఈ రోజు. ఇంకా మనం వెళ్ళడానికి 4 hours అయితే ఉంది ట్రైన్ కి, అందుకని అటు ఇటు తిరిగి టైం పాస్ చేస్తా ఉన్నాను. తర్వాత కొద్దిసేపు చెట్టు కింద కూర్చున్నాను. ఫైనల్లీ 4 hours తర్వాత ట్రైన్ అయితే వస్తా ఉంది. జనాలు మాత్రం ఎక్కడానికి మాత్రం ఫుల్ గా ఉన్నారు ఇక్కడ. ఫైనల్లీ ఎలాగోలా చేసి ట్రైన్ అయితే ఎక్కేశాను. రష్ చూడండి ఎంతగానో నిల్చోడానికి ప్లేస్ లేకుంటుంది. ఫైనల్లీ 4 hours తర్వాత ట్రైన్ అయితే దిగేశాను. ఈ రోజు నా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా వరస్ట్ గా ఉంది. ఫుల్ వీడియో చేసి అయితే పెట్టాను, కింద ఉంటుంది వెళ్ళి చూడండి. అది చాలా క్రేజీగా అయితే ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.